విధంగా పని జరిగిందో చూశారు. అదేవిధంగా ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు ఏ విధంగా పనిచేశారో చూశారు. మీరు ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే 10 మంది ప్రజలకి మేలు జరిగింది, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందింది, చదువుకున్న యువతకి ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి. ఇవన్నీ కూడా ఒకసారి ఆరోగ్యానికి సంబంధించి మనం సీఎం రిలీఫ్ ఫండ్లు చాలా పెద్ద ఎత్తున ఇచ్చాం. ఇవాళ చూస్తుంటే గ్రామాల్లో సీఎం రిలీఫ్ ఫండ్ చేతి పట్టుకొని చూస్తూ ఉన్నారు. అదైతే ఒక పక్కన ఉన్నా ఇంకో పక్కన హాస్పిటల్స్ చెప్తా ఉన్నారు పెద్ద ఎత్తున 150 మందికి ఇచ్చామని చెప్తా ఉన్నారు. మనం అయితే మొన్న ఈ మధ్య హాస్పిటల్కి వెళ్ళాను. డాక్టర్ గారితో మాట్లాడాలంటే డాక్టర్ గారు లేరని కలెక్టర్ గారు పిలిస్తే వెళ్ళారని చెప్పారు. ఏందని అడిగితే ఆరోగ్యశ్రీలో డబ్బులు చెల్లించట్లేదు, మేము అందరం ఆపరేషన్లు సర్జరీలు అవి చేయడం కొంచెం స్లో చేశాము, అందుకని చెప్పి పిలిచి మళ్ళీ హాస్పిటల్స్ లో మీరు కనుక చేయకపోతే మిమ్మల్ని ఇబ్బంది పెడతామని చెప్పి ఆ రకమైన పరిస్థితి ఉంది. 1300-1400 కోట్ల రూపాయలు బకాయిలు చేసి హాస్పిటల్స్ బిల్లులు చెల్లించకుండా మళ్ళీ ఆరోగ్యశ్రీకి అనారోగ్యం పట్టించిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం అనమాట. అందుకని తప్పకుండా మరొకసారి ఆలోచించాలి. యువత కానీ ప్రజలు కానీ అందరూ కూడా ఆలోచించాలి. ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే 10 మంది ప్రజలకు మేలు జరుగుతా, ఈ రాష్ట్రానికి మంచి పేరు ఉంటుందా అనేది ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇవాళ దేశంలో అన్ని రాష్ట్రాలకి రాజధాని ఉంది, మన రాష్ట్రానికి రాజధాని పోలేదు, కనీసం రాజధాని పోలేదు. ఎవరిని అడుగుతున్నా ఎక్కడికి వెళ్ళి పని చేస్తున్నారు, ఎక్కడికి వెళ్ళి ఉద్యోగం చేస్తున్నారంటే అందరూ హైదరాబాద్ పోతున్నాం, బెంగళూరు పోతున్నాం అని చెప్పండి. అదే కనుక మన రాజధాని ఉంటే ఏదైనా పని చేసుకోవడానికి కానీ ఉద్యోగ అవకాశాలు కానీ లేకపోతే ఏదైనా కన్స్ట్రక్షన్ చేసుకునే కూలీలు కానీ మేస్త్రులు కానీ అందరూ కూడా ఇక్కడికి వెళ్ళి పని చేసుకుంటా ఉన్నారన్నమాట. ఇవాళ అభివృద్ధిని నాశనం చేసి వదిలిపెట్టారు. ఖచ్చితంగా ఆలోచిస్తున్న మరొకసారి ఆలోచించి రాబోయే రోజుల్లో చంద్రబాబు గారి నాయకులు ఇంకా నాకు తెలిసి 80 రోజుల్లో ఎలక్షన్ ఉంటుంది, అందరూ కూడా ఆలోచించి చంద్రబాబు గారి నాయకత్వంలో అందరూ కూడా రేపు టిట్కో ఇల్లు మనం వెయ్యి కాదు, ఈ రాష్ట్రంలో 21 లక్షల టిట్కో ఇల్లు కట్టించాం మన ప్రభుత్వం. మన దగ్గర 1000 కట్టించాం. ఇంకా 90% పని అయిపోయింది. ఇంకో 10% పని అయితే 1000 మందికి ఇల్లు దొరికాయి అన్నమాట. అక్కడ 1000 మందికి ఇల్లు దొరికాయి, నాశనం చేసి వదిలిపెట్టేశారు. అట్లా మన అద్దంకిలో కాదు, రాష్ట్రం మొత్తం మీద 21 లక్షల ఇల్లు ఆ విధంగా గృహప్రవేశాలు జరగకుండా ఆపేశారు అనమాట. పోయినసారి ఇప్పుడు నేను తిరిగేటప్పుడు ఇల్లు ఇచ్చాం. పోయినసారి మనం ఇల్లు ఇస్తే వాళ్ళు వచ్చి లాస్ట్లో బిల్లు ఆపేసి 50,000 ఇచ్చేసి వాళ్ళ బోర్డు ఒకటి వేసుకున్నారు. తర్వాత కేంద్ర ప్రభుత్వం మేమిచ్చే నిధులకు మీరు పేరు వేసుకుంటున్నారని గొడవ చేస్తే దాని మీద స్టిక్కర్ అంటించారన్నమాట. అంటే ఏ విధంగా వాళ్ళ పరిపాలన ఉందో మీ అందరూ తెలుసు. డూప్లికేట్ ప్రభుత్వం అంతా కూడా దొంగ ప్రభుత్వం అనమాట. ఎవరో చేసి కూడా మేము చేసామని చెప్పుకోవడం, లాస్ట్లో ఒక బిల్లు ఆపడం, డబ్బులు ఇవ్వటం, మేమే ఇచ్చామని చెప్పి ఓట్లు వేసుకోవడం. ఈ తప్ప ఈ ప్రభుత్వానికి నిజాయితీ లేదు, ప్రజల పట్ల మంచి అభిప్రాయం లేదు. ఈ ప్రభుత్వం మార్కెటింగ్ లా చేసుకుని అబద్ధాలు చెప్పి బట్టలు నొక్కుతున్నాం అని చెప్పి ప్రజలను మోసగిస్తుంది. ఒకసారి ఆలోచించి మళ్ళీ నిర్ణయం తీసుకోవాలని పేరున కోరుకుంటూ అందరూ కూడా పేరున ఉదయపూర్వకాలు ఇంకా 100 చెప్పుకుంటే అన్ని పథకాలు చాలా ఉన్నాయి. ఈ ప్రభుత్వం ఏం చేయలేదని చెబుతున్నా.